ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ పనులు నమ్మకస్తులకి చెప్పగలుగుతారు చేయడానికి. ఆ సీట్‌లో ఉన్నటువంటి వాళ్ళు మారినప్పుడు నమ్మకస్తులు కూడా మారతారు ఆటోమేటిక్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కేవీపీ ఆయన ఆత్మ. అలాగే ఆ తెల్ల జుట్టు అతను ఒకతను సెక్యూరిటీ ఉండేవాడు. అతను తోడుండేవాళ్ళు. వాళ్ళ పేరు కూడా వినబడతా ఉండేది. సూరీడు అనుకుంటా. ఇట్లాగా వినబడతా ఉండేది. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక కేవీపీ దగ్గరికి రాగలిగారా? ఇప్పుడు మిథున్ రెడ్డి క్లోజ్‌గా ఉంటారు జగన్ రెడ్డికి. అదే సందర్భంలో అటు వీళ్ళ వైపు నుంచి కూడా ఈవెన్ కేసీఆర్, తర్వాత కేటీఆర్ వాళ్ళకి ఒక మనిషి సొంత మనుషులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ తరపున మనసులో ఉన్న పనులు చేసి పెట్టడానికి అడగడానికి ఉంటారు. ఇప్పుడు వాస్తవంగా ఆహ్, రాజేష్ స్కూల్ మెట్ అట. క్లాస్‌మేట్ కాదు స్కూల్ మెట్ అంటారనమాట. కిలార్ రాజేష్, లోకేష్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లోకేష్‌తో పాటు కంటిన్యూ అవుతున్న తను పొలిటికల్ ట్రావెల్ ప్రారంభించినప్పటి నుంచి. అతనిని ఈ పనులు చెప్తుంటే సీనియర్‌లు కాస్త గుచ్చుతున్నారు. ఏమని? అతనికి ఏ అధికారం ఉందని, ప్రభుత్వంలోనూ అతను భాగస్వామి గాదు. అట్లాగే పార్టీలోను భాగస్వామి గాదు. అతనికి అధికారులు మాట ఎందుకినాలి? అతను అధికారులను ఎట్లాగా ఆదేశిస్తాడు? లేపోతే అతను ఎట్లా చెప్తాడు? లేకపోతే గనక పార్టీ వాళ్ళకి ఎలా అతను సజెస్ట్ చేస్తాడు? అన్నది. కానీ డైరెక్ట్‌గా లోకేష్ ఎదురుగుండానే దమ్ము ఎవరికీ లేదు. చంద్రబాబు ఎదురుగుండానే దమ్ము లేదు. కానీ తెర వెనక ఈ మాటలు తెలుగుదేశం చాలా జాగ్రత్తగా అన్ని అబ్జర్వ్ చేస్తది. చంద్రబాబు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. లోకేష్ ఆ విషయాల్ని జాగ్రత్తగా మానిటర్ చేస్తారు. ఇప్పుడు చట్టబద్ధమైన పదవిని కల్పించారు లోకేష్, కిలార్ రాజేష్. జాతీయ ప్రధాన కార్యదర్శి. నిన్నటిదాకా లోకేష్ ఉన్న ప్లేస్ అతనికిచ్చారు. ఆయనతో పాటుగా రామ్మోహన్ నాయుడు, శబరి ముగ్గురు. అంటే వాళ్ళతో సమానంగా రామ్మోహన్ నాయుడు ఎవరు? పార్లమెంటరీ పక్ష నేత. శబరి ఒక పార్లమెంట్ సభ్యురాలు. అలాంటి వాళ్ళతో సమానమైనటువంటి హోదా కట్టబెట్టారు. తద్వారా తనకి తగిన గౌరవం ఇవ్వడంతో పాటుగా తన టీముని లీడ్ చేసే కార్యక్రమం. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన టీమ్ ఇప్పుడు ఒరిజినల్‌గా చెప్పాలంటే. ఇకపైన చంద్రబాబు గారి పార్టీకి గౌరవనీయమైన కార్యకలాపాల గౌరవ అధ్యక్షుడు లాంటివారు. ఇకపైన కార్యక్రమం అంతా చేసేది లోకేషే. కేసీఆర్ అధ్యక్షుడే. వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్. అక్కడ కథంతా నడిపించేది కేటీఆర్. ఇకపైన ఇక్కడ నడిపించబోయేది లోకేష్.